Hi, this is your host Sai Kada and welcome to Ante Kada. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రాజాసాబ్. This is a non-spoiler review. So the first thing, what I felt after watching Rajasab. I have mixed feelings. To be honest, మూవీలో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ మూవీ ఈస్ ఫుల్ ఆఫ్ ఫిల్లర్స్. సో నా కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, యాక్టింగ్ వైజ్ ప్రభాస్ గారు ఎరగదీస్తారు. చూడడానికి చాలా బాగున్నారు. హీ లుక్స్ సో చార్మింగ్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజులు మళ్ళీ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు. అండ్ ప్రభాస్ గారి తర్వాత అంత బాగా చేసింది జరీనా గారు, బామ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ లిటరలీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అండ్ సంజయ్ దత్ గారు, ప్రభాస్ ఆల్రెడీ ఆడియో లాంచ్లో చెప్పారు సంజయ్ దత్ గారు క్లోజప్స్లో తినేశారని చెప్పి. సో సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బాగుంది రాని పర్ఫార్మెన్స్ బాగుంది. కమింగ్ టు హీరోయిన్స్, రిద్ధి, మాల్విక అండ్ నిధి, ఓకే వాళ్ళ రోల్స్ వరకు వాళ్ళు ఓకే, బట్ మోస్ట్లీ దే ఆర్ యూజ్డ్ ఫర్ జస్ట్ గ్లామర్ రోల్స్, అంతకన్నా ఏం లేదు. అండ్ మూవీలో కామెడీ నాకైతే పర్సనల్గా పెద్ద వర్క్ అవ్వలేదు, బట్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ లాఫింగ్ ఫర్ దట్. సో ఎమోషనల్ కనెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో నానమ్కి అండ్ ప్రభాస్కి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఈజ్ వెరీ గుడ్. కొన్ని సీన్స్ నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటాయి అండ్ ఎమోషనల్ సీన్స్లో ప్రభాస్ చాలా బ్యాక్ చేశాడు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద పేస్. ఇప్పుడు 3 hour మూవీలో మనకు ఓన్లీ 1 hour ఇంట్రెస్టింగ్గా ఉండి 2 hours నీకు బోర్ కొడుతుందో ఏదో జస్ట్ ఫిల్లర్ సీన్స్తో ఫిల్ చేస్తుంటే, నువ్వు ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికి కూడా మనం కనెక్ట్ అవ్వము మన మూవీకి ఆబ్వియస్లీ. సో దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దిస్ రాజాసాబ్. ప్రభాస్ గారు ఆడియో లాంచ్లో అన్నారు మారుతి గారు క్లైమాక్స్ మిషన్ గన్తో రాశారా అని చెప్పి. లిటరలీ మారుతి గారు రోడ్ సో వెల్. లాస్ట్ 40 minutes లిటరలీ అసలు మారుతి గారు ఇదంతా రాసింది అని నాకు నిజంగా అనిపించింది. చాలా బాగా రాశారు, చాలా బాగుంటుంది ఆ రైటింగ్ అంతా. బట్ ద ఇష్యూ ఇస్ విత్ ద పేసింగ్. మూవీ అంతా ఫిల్లర్స్తో నింపేసి మూవీ అంతా ల్యాగ్గా ఉండి మనకు లాస్ట్ 1 hour అంత ఇంట్రెస్టింగ్ ఉన్నా ఇట్ డజంట్ వర్కౌట్ కదా. సో నెక్స్ట్, మ్యూజిక్ బై తమన్. సాంగ్స్ వర్ ఓకే, డీసెంట్, బాగానే ఉన్నాయి. బీజిఎం వాజ్ గుడ్, బట్ సాంగ్ ప్లేస్మెంట్స్ వర్ సో బ్యాడ్. అసలు సాంగ్ ప్లేస్మెంట్స్ అయితే అసలు బాగలేదు. చాలా ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి సాంగ్స్ అండ్ అస్సలు ఇంట్రెస్టింగ్గా కూడా లేవు సాంగ్స్. సో నా కమింగ్ టు టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్, నాట్ సో గ్రేట్, పర్లే నడిచింది. బట్ విఎఫ్ఎక్స్ వర్ గుడ్, నిజంగా బాగా చేశారు, బాగా ఇంప్రూవ్ అయినాయి విఎఫ్ఎక్స్. సో ద ఇష్యూస్ విత్ రాజాసాబ్. సో ఫస్ట్ థింగ్, మూవీ డ్యూరేషన్ 3 hours ఉంది. సో మనం దీన్ని 3 parts డివైడ్ చేసుకున్నాం, ఈచ్ 1 hour. మూవీ ఫస్ట్ 1 hour జస్ట్ ఫిల్లర్ సీన్స్తో నింపేశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి పేస్ అందుకుంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం సేపు లైక్ 20 minutes బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఫిల్లర్ సీన్స్తో నింపేశారు. అండ్ లాస్ట్ 40 minutes వాజ్ గ్రేట్, చాలా బాగుంది. సో 1 hour చాలా బాగుంది, 1 hour వాజ్ ఓకే డీసెంట్ అండ్ 1 hour వాజ్ టోటల్ ఫిల్లర్స్. సో అదే బిగ్గెస్ట్ ఇష్యూ రాజాసాబ్ మూవీకి. ఎక్కడైనా మంచి ఇంట్రెస్టింగ్ ఉంది అని సరే నెక్స్ట్ ఫిల్లర్ సీన్ వచ్చేస్తుంది. పోనీ ఓకే ఫిల్లర్స్ కూడా ఓకే, నాకు ఫైన్ చల్తే అనుకుందాం. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈస్, మూవీకి ఇప్పటిదాకా ఒక టీజర్ అండ్ 2 trailers వచ్చినాయి. మొత్తం మూవీ అంతా నువ్వు ట్రైలర్లోనే చూపించేసావు కదా, ఇంకేముంది, ఎక్సైట్మెంట్ ఉండదు కదా మనకు చూస్తున్నప్పుడు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ రాజాసాబ్. మూవీలో సీన్స్ పరంగా ఉంటుంది తప్ప ఎక్కడ కంటిన్యూటీ అన్నది ఉండదు. అది ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ. ఇప్పుడు సీన్ అయిన తర్వాత మనకు ఒక బ్లాక్అవుట్ వస్తుంది, అది అయిన తర్వాత ఇంకో బ్లాక్అవుట్ వస్తుంది, సీన్కి ఒక బ్లాక్అవుట్స్, ఎందుకు కంటిన్యూటీ ఉండదు కదా. అండ్ లిటరలీ ముందు సీన్లో మంచి హారర్ స్కేరీ ఫ్యాంటసీ సీన్ ఉంటుంది, అండ్ వెంటనే నెక్స్ట్ అసలు అక్కడ ఉన్న క్యారెక్టర్స్కి అదేం సంబంధం లేదు అన్నట్టు అక్కడ లేదో రొమాన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఇష్యూస్. అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే లాస్ట్ మీరు రాసుకున్న 40 minutesకి మూవీ వాజ్ సో గ్రేట్, చాలా బాగుండేది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే రాజాసాబ్ ఈజ్ అ డీసెంట్ వాచ్. మీకు నచ్చచ్చు, మీకు కామెడీ అది మీకు వర్క్ అయితే మీకు బాగా నచ్చుతుంది సినిమా. బట్ కుడోస్ టు మారుతి, లాస్ట్ 40 minutes చాలా బాగా రాశారు. బట్ మూవీ అంతా కూడా అట్లాగే కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుంటే ఇంకా బాగుండేది. అండ్ సో దిస్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది రాజాసాబ్. మంజునాథా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంతే కదా. ఇంకేంటి మరి, అంతే కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.